నమస్తే, వెల్కమ్ టు వేద తెలుగు. ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సూర్యోస్మితల్లి సార్, మనం ప్రీవియస్లీ ఒక ఎపిసోడ్ చేసాం ప్రెగ్నెన్సీ గురించి. ట్యూబ్స్ ఓపెన్ అవ్వాలంటే గుమ్మడి జ్యూస్ తాగితే ఓపెన్ అవుతాయి, అది కూడా కంటిన్యూస్గా ఒక 3 months. అయితే దాని గురించి చాలామంది మాకు కామెంట్స్ చేశారు సార్. అంటే 3 months ఇంకా రైస్ తీసుకోకూడదా, ఓన్లీ ఆ గుమ్మడి జ్యూస్ తాగితే సరిపోతుందా అని అడిగారు. అసలు ఏంటి సార్ అది, రైస్ తీసుకోకూడదు అంటారా? లియో ఫెర్టిలిటీ డైట్ అంటే మీరు చేసే, నేను కూడా చూసేది, మీరు చేసింది ఏంటి అంటే ఇన్స్టాలోకి వెళ్ళినప్పుడు దాన్ని పెద్ద ఫుల్ ఎపిసోడ్ని రీల్ కింద మార్చారు. పెద్ద ఎపిసోడ్ చూసేంత ఓపిక జనాలకి లేక ఇన్స్టాలోకి వచ్చి ఆ చిన్న రీల్ చూసి ఫుల్ ఎపిసోడ్ అన్ని కామెంట్లు పెట్టడం జరిగింది. అవును సార్. ఇంకొకటి ఏంటి అంటే, సరే ఓకే, దాంట్లోనే మనం మళ్ళీ క్లారిటీ ఇద్దాం. అంతకుముందు ఎపిసోడ్లో మరి మీరు నన్ను అడిగారో అడగలేదో తెలీదు. ఏదైనా మన శరీరంలో ఒక మార్పు జరగాలి అన్నప్పుడు కనీసం 3 cycles, అంటే ఒక సెల్ తన బర్త్ టైం 21 days. మన బాడీలో ఏదైనా ఒక కణం పుట్టి మళ్ళీ అది డెడ్ అయ్యి మళ్ళీ కొత్త కణం పుట్టడానికి తీసుకునే టైం 21 days అనమాట, ఒక సైకిల్. అలాంటివి 3 cycles, అంటే ఇవి సుమారు 3 నెలలు, 63 days. దాన్ని మనం 3 నెలలుగా తీసుకుందాం. ఒక రోజు 1.5 మిస్ అయినా ఎప్పుడైనా ఒక సైకిల్, మంచి సైకిల్ జరగడానికి 1 month, అందుకని 3 months. ట్యూబ్స్ ఓపెన్ అవ్వకపోవడం, సంతానలేమికి చాలా కారణాలు ఉంటాయి. అంటే పిల్లలు పుట్టకపోవడానికి ఉన్నటువంటి కారణాలు భార్యాభర్తలు ఇద్దరిలోనూ ఏదో ఒక కారణం ఉంటుంది. వీర్యకణం తక్కువగా ఉండడం, వీర్య కణాలలో మొటిలిటీ, ఎనర్జీ అనేది తక్కువగా ఉండడం, క్వాలిటీ ఆఫ్ ఎగ్, ఇవన్నీ చాలా రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి. సమస్య ఏదైనా సంతానోత్పత్తికి దోహదం చేసేది మనకి మంచి గుమ్మడికాయ అని చెప్పడం జరిగింది. నేను చాలా మంది అందులో ఇంకొక కామెంట్ ఉంది, మీరు చదివారో లేదు, ఏంటది మంచి గుమ్మడికాయ అంటే అనేది ఇంకా పిల్లలు కాన్వెంట్ స్కూళ్ళలో ఎడ్యుకేషన్స్ అయినప్పుడు ఈ మంచి గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ వేరియేషన్ తెలియదు వాళ్ళకి. అవునవును, అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. అంటే కేవలం పుస్తకాల్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ తప్ప ప్రకృతిలో మనతో పాటు సంచరిస్తున్నటువంటి జీవజాలం కానీ, లేకపోతే మనతో పాటు ఎదుగుతున్నటువంటి మనకు ఉపయోగపడేటువంటి ఔషధ గుణాలు కలిగిన పదార్థాలు కానీ ఎవరికి తెలియదు. ఇది ఒక దౌర్భాగ్యం. వెస్టర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇది, ఇంగ్లీష్ కాన్వెంట్స్ చదువులు. అసలే మనకి ఫస్ట్ మన జీవన విధానం నేర్పించేది. ఈ ఛానల్ పేరేంటి? వేద తెలుగు. మీ ఛానల్లో ఆ పేరు ఉంది వేద తప్ప, ఛానల్లో దానికి తప్ప సంబంధించిన కంటెంట్ ఇస్తున్నారా మీరు? నేను మిమ్మల్ని అడుగుతున్నానమ్మా. మాకు వీలైనంత వరకు మేము ఇస్తున్నాం సార్. వేదంలో కేవలం ఆధ్యాత్మిక చింతనే కాదు, వేదం అంటే ఆధ్యాత్మికతకి సంబంధించింది, దేవుడు పూజలకు సంబంధించింది అనుకుంటారు. వేదం అంటే మన జీవన విధానం, మనం జీవించడానికి. అంటే ఒక చిన్న పిల్లోడు ఎప్పుడో ఒక మీటింగ్లో చెప్పాడు, భగవద్గీత అంటే నీకు తెలుసా అని అడిగితే అమ్మాయికి చెప్తారు అసలు భగవద్గీత అంటే ఏంటి అంటే, ఒక ఆట వస్తువు కొనడానికి మనం షాప్కి వెళ్ళినప్పుడు ఆ పెట్టెలో ఆ ఆట వస్తువు తాలూకు మాన్యువల్, హౌ టు యూజ్ అనేది ఎలా అయితే ఉంటుందో, భగవద్గీత అలాగా మానవ జీవితానికి మాన్యువల్ అన్నారు. కానీ అది అంటే అది 100% కాదు, కొంతవరకు ఓకే. ఇక్కడ అన్ని సందర్భాల్లో సర్వకాల సర్వావస్థల్లోనూ సకల విద్యల సత్య పుస్తకం వేదం. సర్వకాల సర్వావస్థల్లోనూ సకలము సత్యము విధానమైనటువంటి పుస్తకం వేదం. అందులో మనకి వేదంలో 4 భాగాలు ఉంటాయి, అది వేరే టాపిక్. ఇక్కడ వేదంలో జీవన విధానం అంటే మనం తినే ఆహారం ఎలా ఉండాలి, అది మీరున్నటువంటి ఆశ్రమ ధర్మాన్ని అనుసరించి, అందరికి ఒకలా ఉండదు. మళ్ళీ జీవన విధానం అందరూ ఇలాగే తినాలని రూల్ ఉండదు. ప్రతి నెలలోనూ ప్రతి సంవత్సరం ఒకటే పదార్థం ఉండాలని ఉండదు. మారుతున్న ఋతువులకు అనుకూలంగా మీ శరీరంలో మీ జీవన విధానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆహార విధానం ఇది ఉండాలి, అప్పుడు మాత్రమే దీన్ని తినాలి. అంటే ఏ ఋతువులో ఏ పదార్థం తయారవుతుందో ప్రకృతి నుంచి, దాన్ని ఎలా మీరు సంగ్రహించి తినాలో కూడా వేదంలో ఉంటుంది. ఇప్పుడు వేద జ్ఞానం లోపడడం వల్ల మంచి గుమ్మడికాయ అంటే ఏంటి అనే స్థితిలో ఉన్నారు జనం.
ఒక గృహప్రవేశం చేసినప్పుడు గుమ్మం దగ్గర దాన్ని బ్రేక్ చేస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత బూడిద గుమ్మడికాయని పూజించి బయట గుమ్మానికి కడతారు. అవును. అదేంటి తేడా, వ్యత్యాసం ఏంటి? ఇవన్నీ తెలియాలంటే వేదం గురించి తెలియాలి. అందుకని వేద విజ్ఞానాన్ని అవలంబించాలి, తెలుసుకోవాలి. దాన్ని తెలియచెప్పడం కోసమే నా ప్రయత్నం. అలాగే అనుకోకుండా మీ ఛానల్ కూడా వేద అనే పేరు పెట్టడం చాలా సంతోషం. ఇక్కడ మంచి గుమ్మడికాయ మనకి కూర గుమ్మడికాయ అంటే గుమ్మడిలో చాలా రకాలు ఉంటాయి. నేల గుమ్మడి, తాడి గుమ్మడి, ఇలా చాలా రకాలు ఉంటాయి. అది ఆయుర్వేద వైద్య విధానంలోకి వెళ్ళిపోతుంది. ఇది ఆహార విధానంలో ఉంది. బూడిద గుమ్మడికాయని, మంచి గుమ్మడికాయని మనం ఆహారంలో వాడతాం. గుమ్మడి అనేది మనకి గుణాత్మకమైనటువంటి శక్తి కలిగినది. గకారంని పొంది ఉంది, అది గుణాలను పొంది ఉంది. అందులో ఈ మంచి గుమ్మడి అనగానే మనకి సూర్యశక్తి, సూర్య ప్రాణశక్తి అధికంగా ఉంటుంది. ఓకే. అంటే చాలా రకాల పదార్థాలు ఉన్నాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం ఉన్నట్టు. ఇలా గోమాత ఉంది కదా, గోవు అంటే సహజంగా దాని పేరు ఆవు. దానిలో ఉన్నటువంటి ఒక స్పెషల్ క్వాలిటీ వల్ల దానికి గోవు, గోమాత అని పేరు వచ్చింది. ఓకే. మామూలుగా అయితే అది ఆవు. ఆవులో రకాలు ఉంటాయి. ఒంగోలు ఆవు, పొంగునూరు ఆవు, అవి జాతులు. కానీ వాటికి మాత్రమే గోమాత. పశువులు, పాలిచ్చే పశువులకి అన్నిటికీ గోవులు అని పేరు ఉండవు. సూర్యకిరణంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కిరణాన్ని స్వీకరించే శక్తి ఆవుకు ఉంది. కాబట్టి ఆ కిరణం ఉన్నటువంటి లక్షణాన్ని గోవు అని సంబోధించడం జరిగింది. ఇక్కడ గుమ్మడి, ఈ గుమ్మడి జాతికి సంబంధించిన దాంట్లో ఒక అత్యద్భుతమైనటువంటి శక్తి నిక్షిప్తమైంది. అది సంతానోత్పత్తికి సహకరిస్తుంది. మంచి గుమ్మడికాయకి పంప్కిన్, ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఎల్లో కలర్ లో ఉండేటువంటి పంప్కిన్. ఇందులో అంటే బయట తొక్క ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి కలర్ మారుతూ ఉంటుంది. ఒక బిస్కెట్ కలర్ లో ఉంటున్నాయి, కొన్ని గ్రీన్ కలర్ లో ఉంటాయి. అంటే అందులో హైబ్రిడ్, దేశవాళీ ఇలా ఉన్నట్టు ప్రాంతాలను బట్టి ఆ కలర్స్ కూడా కొంచెం మారుతాయి. కానీ కట్ చేస్తే లోపల మాత్రం ఉండేది ఎల్లో కలర్. అందుకని దాన్ని పంప్కిన్, ఎల్లో పంప్కిన్ అని అంటుంటారు. కూర గుమ్మడి, దాన్ని కూర వండుకునే అవకాశం కూడా ఉంది. వండుకుంటే బాగుంటుంది. దప్పలం కూర అని చెప్పేసి అని బెల్లం వేసి వండుతారు. అంటే సహజంగానే దానికి తీపి గుణం ఉంటుంది. అంటే మన జీవన విధానంలో స్త్రీ సంతానోత్పత్తిని పొందడానికి అనువైనటువంటి రుచి ఏంటి? రుచి తీపి. ఆ తీపి తత్వాన్ని కలిగినటువంటి పదార్థం మంచి గుమ్మడికాయ. ఇంకొక ప్రశ్న ఉంది, వాడు ఎవడో రాశాడు, 3 నెలల పాటు మంచి గుమ్మడికాయ తిండి మానేసి తీసుకుంటే అవును పెరాలిసిస్ వస్తుంది, ఫిట్స్ వచ్చి పడిపోతారు అని ఒకరు కామెంట్ కూడా పెట్టారు. దాని కింద ఇంకొక ఆయన పాపం సమాధానం చెప్పాడు, నీలాంటి వాళ్ళే దేశానికి నష్టం అని. వాడికి వినే ఓపిక, చూసే జ్ఞానం లేదు. గుమ్మడికాయ గురించి ఆడికి ఏం తెలుసు? ఇలాగే అడుగుతున్నాను, ఆడికి ఏం తెలుసు? నేను పిహెచ్డి చేశా దాని మీద, వెజిటేబుల్ థెరపీ మీద పిహెచ్డి. 3 నెలలు దమ్ము ఉంటే నా దగ్గరికి రా, నిన్ను దగ్గర పెట్టుకుని నేను చేసి చూపిస్తాను. 3 నెలల పాటు గుమ్మడికాయని తీసుకుని ప్రతిరోజు ఆహారం తీసుకోకుండా గుమ్మడికాయని తీసుకుని చూపిస్తా. ఓకే. అంటే అవగాహన లేని మాటలు ఎవరికి తెలిసినట్టు వాడికి వాగేస్తూ ఉంటారు కాయగూరల గురించి. దాంట్లో అద్భుతమైనటువంటి శక్తి ఉంది. అతని మీద ఏమో నాకు ద్వేషం లేదు, అతను ఎవరో కూడా నాకు తెలియదు. అవగాహన లేని మాటలు మాట్లాడొద్దు. నేను మా నాన్నగారికి ఇప్పటికీ 3 నెలల పాటు మే 9వ తారీఖు నుంచి ఒక సమస్యకి పరిష్కారం కోసం 3 నెలల పాటు మంచి గుమ్మడి కొబ్బరి ఇచ్చి ఉన్నాను. ఓకే. ఎలాంటి ఆహారం తీసుకోకుండా. ఆయన వయసు 75. మీరు కావాలంటే అనపర్తిలో మా ఇంటికి వెళ్ళి చూస్తే మా నాన్నగారు, నేను అక్కడ ఏం జరిగిందో, ఏం చేస్తున్నారో చెప్తారు, ఆయన చూడొచ్చు. ఓకే. నా దగ్గర మే 9th నుంచి సుమారు 3 నెలల పాటు డయాగ్నోసిస్ రిపోర్ట్స్, బ్లడ్ టెస్ట్లు, ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను. ఒక వచ్చిన సమస్యకి ఇంగ్లీష్లో వైద్యం దొరకకపోతే నేను మా నాన్నగారి మీద ఎక్స్పెరిమెంట్ చేశాను. మా నాన్నగారి మీద 75 సంవత్సరాల వయసు. ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అని ఒక కేసు ఉంటుంది, దానికి క్యూర్ ఉండదు, సర్జరీ తప్ప. ప్రాస్టేట్ క్యాన్సర్, ఇప్పుడు ఆయనకి అది క్యూర్. నేను ఆయన మీద ఎక్స్పెరిమెంట్ చేశాను 3 నెలల పాటు. మంచి గుమ్మడికాయ అంటే రోజుకి స్టార్టింగ్లో ఇంకా అంటే రోజుకి 200 grams తీసుకుందాం. నేను చెప్పింది 200 grams క్వాంటిటీ. ఉదయం సాయంత్రం తీసుకుంటే 400 grams. నెలకి ఎంత అవుతుంది? 200 × 30 అంటే 1200 గ్రాములు అంతేనా? 200 × 30 600.
అంటే రోజుకి 1/2 కిలో తీసుకోమ్మా, 30 రోజులు అంటే 15 కేజీలు. సుమారు నేను స్టార్టింగ్లోనే రోజుకి కిలో చొప్పున 3 రోజులు కంటిన్యూగా రోజుకి కిలో మంచి గుమ్మడికాయ తగ్గించాను మా నాన్నగారికి. ఓకే. రోజుకి కిలో మంచి గుమ్మడికాయ, 5 కొబ్బరి పాలు, ఇంకా వేరే ఫుడ్ ఏమీ నో ఫుడ్. ఎవ్రీ 1 అవర్ దాన్ని జ్యూస్ చేసి ఇవ్వటమే. 3 days. ఆఫ్టర్ 3 days నేను స్కానింగ్ చేయించాను. ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా ప్యూరిఫై అయిపోయి ఉన్నాయి. అంటే దానికి తగ్గ నేను చేసుకుని ఉన్నాను మా నాన్నగారి మీద. అది ఇదే ట్రీట్మెంట్ 21 days చేశాను. నో ఫుడ్, ఇడ్లీ కానీ, దోశ కానీ, భోజనం కానీ ఏమీ లేవు. 21 రోజు పాటు నో ఫుడ్ పెట్టి, 0 ఫుడ్ పెట్టి, ఓన్లీ ఈ మంచి గుమ్మడికాయ, కొబ్బరి, బీరకాయ, వంకాయ ఇవే ఆయనకి ఇచ్చిన డైట్. నేను దగ్గరుండి చూసుకున్నాను. ఓకే. అంటే చేసే ఓపిక ఉండాలి, దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. నేను దాని మీద పిహెచ్డి చేశాను కాబట్టి, చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి నేను ఆ సలహాలు ఇస్తున్నాను. ఏదో యూట్యూబ్లో దొరికినటువంటి కంటెంట్ని చూసి నేను జనాలకు చెప్పట్లా. ఓకే. యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ అంటే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అది వేదాల మీద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఈ కాయగూరలకు సంబంధించినటువంటి నాలెడ్జ్ అంతా ఉంది. దాంట్లో నేను పిహెచ్డి స్కాలర్ని, చదువుతున్నాను, వేదం నేర్చుకుంటున్నాను. దయచేసి ఎవరు భయపడకండి. కాయగూరలో అద్భుతమైనటువంటి సుగుణాలు ఉన్నాయి. రాబోతున్న రోజులలో మానవాళికి వస్తున్నటువంటి సమస్త రోగాలకి పరిష్కారం కేవలం కాయగూరల్లో మాత్రమే ఉంది. లియో డైట్ మీకు అప్పుడు చెప్పాను నేను, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్. చాలా రకాల డైట్ ఉన్నాయి. కీటో డైటు, లేకపోతే ఆ డైటు, ఈ డైటు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, చాలా రకాల డైట్స్ ఉన్నా ఈ డైట్లన్నీ కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా మళ్ళీ వాటిలో మార్పులు చేర్పులు ఉంటాయి. ఎలాంటి మార్పులు చేర్పులు లేనటువంటి, ఒకే సిద్ధాంతం మీద నిలబడినటువంటి, అంటే అది సనాతనమైంది, వేద సమ్మతమైనది. నేను లియో డైట్కి యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్ అని పేరు పెట్టా. ఓకే. యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్. దీంట్లో ఎలాంటి మార్పులు ఉండవు. ఏదో అంటే కొబ్బరి నూనె తాగితే మంచిది, తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత కొబ్బరి నూనె తాగితే వచ్చే కాంప్లికేషన్స్. నాకు ఇవాళ ఎవరో ఫోన్ చేశారు, ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూసేసి కొబ్బరి నూనె డైట్ చేసేసారు. కొబ్బరి నూనె తర్వాత దాంట్లో ఏదో మార్పు చేశారు, ఆవు నెయ్యి తాగమన్నారు. ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, ఆవు నెయ్యి కలిపి తాగమన్నారు. అవి 2 తాగితే అతనికి టెస్టికల్స్ చిన్నగా అయిపోయినాయి, కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి, కొవ్వు ఎక్కువైపోయి. ఆయన నాకు ఫోన్ చేశారు, డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్టికల్స్, బీజకణాలు చిన్నగా అయిపోయినాయి. అది అవి మార్పులు చేర్పులు ఉంటాయి. మనకి వేదంలో ఉంటుంది, ఘృతం వృద్ధయతు బుద్ధి. అంటే ఘృతం అంటే ఆవు నెయ్యి, అది నీ బుద్ధిని ప్రచోదనం చేస్తుంది. మంచిది. ఎప్పుడు ఎలా తీసుకోవాలి? తాగేయకూడదు. దాన్ని అనుపానంగా దేనితోనో ఒక ఆహారంతో మేళవించుకుని తీసుకోవాలి. అన్నం మీద అభికరించకపోతే, ఆవు నెయ్యితో అభికరించకపోతే అన్నం విషతుల్యం అంటుంది శాస్త్రం. అన్నం మీద ఆవు నెయ్యితో అభికరించకుండా ఆహారాన్ని భుజిస్తే అది విషతుల్యం అవుతుంది. అక్కడ ఎక్కడ తాగమని రాసి ఉండదు, ఆవుదాన్ని తాగమని రాసి ఉంటుంది వేదం ప్రకారం. అంటే తాగే గుణం కలిగినవి కొన్ని ఉంటాయి, ఆహారంగా తీసుకునే గుణాలు కొన్ని ఉంటాయి. మారుతున్నటువంటి వైవిధ్య విధానాల మీద ఆధారపడి ఉంటాయి. ఇది వేదం. అందుకని లియో డైట్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది. వేదిక్ యాన్సెంట్ ఇండియన్ డైట్ అది. దాన్ని ఎవరు మనం మార్చలేము. ఇప్పుడు నేను సొంతంగా విక్రమాదిత్య డైట్ అనేది పెట్టా, దాంట్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఎందుకంటే నేను యూట్యూబ్లో దొరికిన వీడియోస్, కొంత మెడికల్ డిక్షనరీ ఇచ్చిన నాలెడ్జ్ని బట్టి మాట్లాడుతూ ఉంటాను. ప్రమాణాలు ఉండవు వాటికి. ప్రతిదానికి ప్రమాణం ఉండాలి. అందుకని ఏంటంటే మంచి గుమ్మడికాయ అనేది సర్వశ్రేష్టమైనది ప్రకృతిలో. అది పంచమాధిపతికి సంబంధించినటువంటి పదార్థం, సూర్యుడికి చెందినటువంటి పదార్థం. అది చెప్పేస్తుంది. పట్టుకున్నప్పుడు గ్లాసు తాగేటప్పుడు అది లోపలికి వెళ్తున్నప్పుడు నీ మెదడులో వస్తున్నటువంటి భావోద్వేగాలకు సంబంధించి నీ చెయ్యి రీడ్ చేస్తుంటుంది ఆ గుమ్మడికాయ జ్యూస్ని, నీ బ్రెయిన్ రీడ్ చేస్తుంది, నీ కళ్ళు రీడ్ చేస్తాయి. ఇది నాకు చాలు, సరిపోయింది అనిపిస్తుంది. నేను చెప్పేసినంత తాగడం కాదు, మీకు వెగటు పుట్టించటం, ఇది కరెక్ట్ కాదులే, సరిపోతుంది అని అనిపించడం. అంటే మనలో ఉన్నటువంటి భావోద్వేగాలకు అనుగుణంగా ఈ పదార్థాల్లో ఉన్నటువంటి శక్తి సహకరిస్తుంది. ఇది కేవలం దీని ఒక్కదానికే ఉంటుంది. దాంట్లో చలనం లేని, జీవం లేని పదార్థం కాదు వెజిటేబుల్ అనేది. ఒక దొండకాయ చేతితో పట్టుకుంటే, పండిన దొండకాయ దగ్గరికి వెళ్ళు, ఒక పాదు నిలబడుతుంది, పట్టుకుని వెంటనే నీకు అనిపిస్తుంది శరీరానికి తినాలి అని, వెంటనే కోసుకొని తింటావు. అది కేవలం దానికే ఉంది. ఇంకోటి ఏదైనా కనిపించింది చూసిన వెంటనే బ్రెయిన్ ఆలోచిస్తుంది, ఇదేంటి, తినొచ్చా తినకూడదా, దీని గురించి ఎవరు చెప్తారు. కానీ కొన్ని పదార్థాలు, జీవం కలిగిన పదార్థాలు, అవి మనల్ని ఆకర్షిస్తాయి.
అంటే మన ఇంట్యూషన్ నాలెడ్జ్తో ఉంటే, అజ్ఞానంలో మత్తులో మైకంలో ఉంటే అది వేరే విషయం. కానీ వీటికి చలనం ఉంది, శక్తి ఉంది. వెజిటేబుల్స్కి దాంట్లో ఉన్నటువంటి స్పృహ నిన్ను తినేలా చేస్తుంది. ఒకవేళ అంటే నువ్వు సరైన స్పృహలో ఉంటే, ఈ కెమికల్స్ స్ప్రే చేస్తున్నారు, కాయగూరలు తినకూడదు అని అంటున్నారు, ఆ పదార్థమే నీకు చెప్పేస్తుంది. పదార్థం చచ్చిపోద్ది తెలుసా. దొండకాయకి పురుగుల మంది ఎక్కువ కొట్టేశారు అనుకో, ముందు పాదెండిపోద్దిగా, ప్రమాదం, విషతుల్యం, పాదెండిపోద్ది. ఆ దొండకాయ వాడిపోద్ది, జీవం ఉండదు. అప్పుడు తినాలని మనకు అనిపించదు. అది నిగనిగలాడుతూ బాగుంది అన్నప్పుడు అది నిన్ను తీసుకోమని తనలో ఉన్నటువంటి వైబ్రేషన్స్ నీలో ఉన్న వైబ్రేషన్స్తో మ్యాచ్ అవుతాయి. అందుకని ఇది పవర్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఫుడ్స్, వెజిటేబుల్స్. ఇది లియో డైట్లో అద్భుతమైనటువంటి ప్రక్రియ. కానీ మంచి గుమ్మడికాయ అవసరాన్ని బట్టి, అవసరం లేకుండా ఏమి 3 నెలల పాటు తీసుకోమన్నాం. ఉదయం సాయంత్రం మధ్యాహ్నం లంచ్లో గ్యాప్ ఉందిగా, ఆహారం తినొచ్చు. 70% ఆల్కలైన్ ఫుడ్, 20-25% ఎసిడిక్ ఫుడ్, అంటే వండినవి, ప్రాసెస్ చేసినవి తీసుకోవచ్చు. అనుమానం ఏం లేదు. ఒకవేళ కంటిన్యూగా మీరు వాడినా ఏమి ఇబ్బంది ఉండదు. అది కూడా ఆహారమే. మీ శరీరం చెప్తూ ఉంటుంది పడలేదు, మిమ్మల్ని మీ శరీరం రియాక్ట్, అంటే పడకపోవడం అంటే ఏమి ఉండదు. ఒకవేళ మీకు అది కొంచెం మోతాదు ఎక్కువైతే విరోచనం అవుతుంది, కొంచెం మోతాదు ఎక్కువైతే వాంతులు అవుతాయి, అంతే. అదేం ప్రమాదభరితమైనటువంటి స్థితికి మిమ్మల్ని తీసుకువెళ్ళదు. ఎవరైతే ఫెర్టిలిటీ కోసం వాడుకుంటున్నారో వాళ్ళకి, స్త్రీ పురుషులిద్దరికీ కూడా సంతానోత్పత్తికి కావలసినటువంటి జ్ఞానాన్ని అది ఇస్తుంది. తద్వారా శరీరంలో సెల్ఫ్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. బ్లాక్స్ ఉన్నాయి, వాటిని క్లియర్ చేసుకోవాలనే భావన వస్తుంది. ఒకవేళ మీ వల్ల అవ్వకపోతే ఒక మంచి డయాగ్నోసిస్ సెంటర్కి మిమ్మల్ని మీరు వెళ్ళేలా చేస్తుంది. ఒక మంచి డాక్టర్ మీకు దొరికేలా చేస్తుంది. ఇది ఏ పదార్థంలో చేస్తుందా? కేవలం కాయగూరలు చేస్తాయి. అది వాటికి జ్ఞానం ఉంది. మనం జ్ఞానాన్ని విడిచిపెట్టేసాం. అందుకని దయచేసి ఎవరికి తోచినట్టు వాళ్ళు కామెంట్స్ పెట్టకండి. మీకు తెలిస్తే పెట్టండి, తెలియకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. పక్క వాళ్ళని అడిగి తెలుసుకోండి. దాని కింద పెట్టాడు, మీ ఇంట్లో వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. పక్షవాతాన్ని కూడా ఇది నివారణ చేస్తుంది మంచి గుమ్మడికాయ. అక్కడ మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా అడిగి తెలుసుకో. 3 నెలలు కంటిన్యూగా అన్నం తినకుండా మంచి గుమ్మడికాయ తాగితే పక్షవాతం వస్తుంది. అంటే ఇప్పుడు పక్షవాతం వచ్చిన వాళ్ళు అందరికీ మంచి గుమ్మడికాయ వల్ల వచ్చిందా? నువ్వు మీ ఇంట్లో వాళ్ళని, మీ తాతగారిని, వాళ్ళని, పెద్దవాళ్ళని ఫాలో అయి ఉంటే నువ్వు ఈ కామెంట్ పెట్టు ఉండేవాడు కాదు. అదమ్మా. అందుకని మంచి గుమ్మడికాయ వాడితే ఇన్ఫెర్టిలిటీ సమస్యలు ఏమైనా ఉంటే తగ్గే అవకాశం ఉంటుంది. మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పారు, ఇప్పుడు అది తీసుకున్న వాళ్ళకి ఒకవేళ ఎవరికైనా పడకపోతే అది చెప్పేస్తుంది, సో అప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకొచ్చని. అలా కాకుండా ముందే ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అసలు తీసుకోకూడదు, అలా ఏమైనా ఉందా గురువు సార్? అది తీసుకోకూడని వాళ్ళు అంటే ఎవరు ఉండరు, అందరూ తీసుకోవచ్చు. ఫస్ట్ అది ప్రమాదం అయితే ఏం కాదు. అవసరాన్ని బట్టి నాకు జ్వరం వచ్చింది, జ్వరానికి తగ్గే పదార్థం తీసుకోవాలి తప్ప ఇది మంచిదే. ఇప్పుడు నీకు ఇక్కడ జ్వరం వచ్చిన వాళ్ళకి మంచి గుమ్మడికాయ ఎలా పనిచేస్తుంది అంటే నీలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. తద్వారా వేరే కాంప్లికేషన్స్ రాకుండా చేస్తుంది. కానీ జ్వరాన్ని తగ్గించడానికి ఏం కావాలి? టెంపరేచర్ మేనేజ్ చేయాలి, బాడీలో బ్యాక్టీరియా ఉంటుంది. అందుకని బ్యాక్టీరియాని చంపడానికి ఏం కావాలి? అవి తీసుకోవాలి. ఇది మంచిదే, నీలో ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేస్తుంది. అంటే నేను విన్నట్టు గుర్తు, పెద్దవాళ్ళు కొంతమంది తీసుకోకుండా టైమ్స్లో తీసుకోకూడదు, వాతం చేస్తుంది గుమ్మడికాయ అని చెప్పి తినేవారు. అది కొంచెం మెచ్యూర్ అయిన అమ్మాయిల్ని కానీ అంటే అలా పీరియడ్స్ టైంలో, బ్లీడింగ్ అవుతున్న టైంలో, పెయిన్, అంటే ఇది పెయిన్ మేనేజ్మెంట్ కూడా పనిచేస్తుంది. ఇది పనిచేయదంటూ ఏమీ ఉండదు. ఇవి చాలా వెజిటేబుల్స్లో అద్భుతమైనటువంటిది. ఉదయం మొదలు పెడితే సాయంత్రం వచ్చే, అంటే ఏదో హెడేక్తో బాధపడతాం, తీవ్రమైనటువంటి మైగ్రేన్, ఉదయం మొదలుపెట్టి సాయంత్రం పడుకునే లోపు దాన్ని క్యూర్ చేసేసుకోవచ్చు కూరగాయలతో. అంత ఇన్స్టెంట్ రిజల్ట్స్ కూడా ఇస్తాయి. నేనంటే మా నాన్నగారి విషయంలో చెప్తున్నాను. నేను ఒక రోజుకి 200 తీసుకుంటే మంచిది అన్నది కేజీ తీసాను, రోజుకి కేజీ ఇచ్చా. ఎవ్రీ 2 hours ఒకసారి జ్యూసు. దానివల్ల దానికి వచ్చిన రిజల్ట్స్ ఉన్నాయి. అలాగే మనం దొండకాయలు, బీపీని 1 dayలో క్యూర్ చేసుకోవచ్చు. బ్లడ్ ప్రెషర్, బీపీతో బాధపడుతుంటారు కదా, 200, 300, కేవలం కూరగాయలతో సింపుల్గా ఒక్క రోజులో. అంటే అది ఒక రోజులో ఆ రీడింగ్స్ మనకి వెనక్కి వస్తాయి, కానీ దాన్ని కొంచెం కంటిన్యూ చేస్తే నార్మల్ అయిపోతాయి. అంటే అది ఎందుకు పెరిగింది అనేది, అంటే బీపీ అనేది రోగం కాదు ఫస్ట్, అది వేరే విషయం, మనం వేరే దాంట్లో మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఆ సమస్యను కూడా, హార్ట్ పల్పిటేషన్ ఉంది, బ్లాక్స్ ఉన్నాయి, 2-3 రోజుల్లో ఆ బ్లాక్స్ని క్లియర్ చేసేసుకోవచ్చు వితౌట్ మెడిసిన్, కాయగూరలతో. దానికి తగ్గట్టుగా ఆ లైఫ్ స్టైల్ మార్చుకుంటే సరిపోతుంది అంతే.
కాయగూరలు చాలా అద్భుతం అమ్మా. ప్రకృతి మనకి ఇచ్చినటువంటి వరం, దైవం మనకి ఇచ్చినటువంటి వరం, వేద విజ్ఞానం మనకి ఇచ్చినటువంటి వరం. లియో డైట్, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్, యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్.